నమస్తే అందరికీ. శ్రావణ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది దేవి పూజలు, వ్రతాలు, శ్రద్ధాభక్తులతో చేసే ప్రత్యేకమైన నైవేద్యాలు. అటువంటి ప్రత్యేకమైన మాసంలో ప్రత్యేకంగా చేయబడే ప్రసాదాలలో ఒకటి దద్దోజనం అంటే పెరుగన్నంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే పండుగ రోజులలో గుడిలోను, ఇంట్లోనూ అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం అయితే నివేదించడం ఆనవాయితీగా వస్తుంది కదా. ఈ వీడియోలో మనం శ్రావణ మాసం ప్రత్యేక ప్రసాదంగా నివేదించే దద్దోజనం రుచికరంగా, మంచి క్రీమీగా, అంతేకాకుండా దానికి అవసరమైన తాలింపు విధానం తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ఈ దద్దోజనం తయారు చేసుకోవడానికి ఒక మంచి ఎడల్పాటి బౌల్ తీసుకోవాలి. అందులోకి 2 గరిటెల వేడి అన్నం వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలాగా మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసుకోవాలి. లేదు అంటే చేత్తో కూడా మీరు మెత్తగా కలుపుకోవచ్చు అన్నాన్ని. ఇదంతా కూడా మ్యాష్ అయిన తర్వాత మంచిగా 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇలాగా 1 కప్పు పాలు వేసుకున్న తర్వాత పాలు కూడా అన్నంలో మంచిగా కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మీరు చేత్తో కూడా చక్కగా కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకొని మళ్ళీ 2 పాలు, పెరుగు, అన్నము మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకునే విధానంలోనే ఉంటుంది మనకి ఈ పెరుగన్నం లేదా దద్దోజనం క్రీమీగా రావడానికి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలా పక్కన పెట్టండి. తర్వాత ఈలోపు మనం తాలింపు వేసుకుంటాము. తాలింపు వేసుకొని చక్కగా ఈ పెరుగన్నంలో కలుపుకోవాలి. ఈ తాలింపు ఏంటి అనేది నేను చెప్తాను. ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకొని ఈ తాలింపు అంతా కూడా ఈ పెరుగన్నంలోకి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే పాలు వేసాం కాబట్టి మనకి ఉప్పు ఏమీ అవసరం లేదనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు గనక ఉప్పు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. తాలింపులో మంచిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రాస్తాను, చూడండి ఒకసారి. స్క్రీన్ పైన రాస్తాను, తప్పకుండా చూడండి. ఫైనల్గా తాలింపు అంతా మనం పెరుగన్నంలో కలుపుకున్న తర్వాత ఇంకా దానిమ్మ గింజలు మంచిగా పైన ఇలాగ వేసుకోవాలి. అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని దద్దోజనంలో ఖచ్చితంగా దానిమ్మ గింజలు ఉండేలాగా చూసుకుంటారు. ఇలా అమ్మవారికి శ్రావణ మాసంలో దద్దోజనం నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్లో చెప్పండి. బాయ్.